హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ రోజు వీడియోలో రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్స్ చూపించబోతున్నాను. మీకు తెలిసిందే కదా, బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవడం ఎంత కష్టమో అని. అండ్ ఫైండింగ్ పర్ఫెక్ట్ టైలర్ ఇస్ అ టాస్క్. కరెక్టేనా? స్టార్టింగ్ విత్ నా బ్లౌజ్. ఇది యాక్చువల్ గా రెడీమేడ్ కాదు, కానీ దిస్ ఇస్ అ మల్టీపర్పస్ బ్లౌజ్ అనమాట. సో అన్ని సారీస్ కును మనం పేరప్ చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ కాబట్టి ఇది చీరగానేను ఈ బ్లౌజ్ మ్యాచింగ్ కాదనమాట. ఇది నేను క్యాజువల్ గా కుట్టించుకున్నాను, కానీ చాలా సారీస్ కి మ్యాచ్ అవుతుంది. సో అలాంటి కొన్ని కామన్ బ్లౌజెస్ నా దగ్గర ఉన్నాయి. సో ఇందులో మీకు ఏదైనా యూస్ఫుల్ గా ఉండి మీరు పేరప్ చేసుకోవచ్చు, ఇలాంటివి కొనుక్కుంటే యూస్ఫుల్ అవుతుంది అని ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఈ రోజు బ్లౌజెస్ ఏమేమి ఉన్నాయో కలెక్షన్స్ అని చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదిగో మన రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్స్ అండి. ఇవన్నీను ఒకేసారి అయితే నేను ఖచ్చితంగా కొనలేదు. సో కొన్నేమో నా పెళ్లికి ముందు మనం జనరల్ గా షాపింగ్ వెళ్తాం కదా, అప్పుడైతే కొన్ని బ్లౌజెస్ ఉన్ని కాస్త మనం మ్యాచ్ చేసుకోవచ్చు, పేరప్ చేసుకోవచ్చు అని కొన్ని కొనుక్కున్నాను. ఇంకా కొన్నేమో రీసెంట్ గా మా అక్క వాళ్ళు కోయంబత్తూర్లో ఉంటారండి. అక్కడ సిపిసి అని ఒక షాప్ ఉందన్నమాట. ఆ షాప్ లో ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్స్. సో అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక విజిట్ ఉంటుంది షాప్ లో. సో అలా 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడు కానీ కొన్ని బ్లౌజెస్ తీసుకున్నాను. సో అవన్నీ కలెక్షన్స్ ఇక్కడ నేను మీకు చూపించబోతున్నానండి. ఇవన్నీ జనరల్ గా కొన్ని అయితే కామన్ కలర్స్, కొన్ని డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా. ఎందుకంటేను యాక్చువల్ గా అయితే దానికి ఇంకా నేను చీరలు కొనుక్కోలేదు, బ్లౌజ్ చూసుకొని చీరలు కొంటాను అనమాట. ఇక్కడ కాస్త డిఫరెంట్, బికాస్ నాకు బ్లౌజ్ నచ్చింది కాబట్టి. అలాంటి బ్లౌజెస్ కానీ ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా మనము ఏవేవి ఉన్నాయని చూసేద్దాము. ఫస్ట్ అయితేను ఈ పింక్ బ్లౌజ్ అనమాట. పింక్, రెడ్, గ్రీన్ ఇవన్నీ కామన్ కలర్స్. ఇదేమో కొన్ని పట్టు శారీస్ కి అయితే బాగుంటాయి. మీరు మోడల్ చూసారా, ఇది కాస్త డిఫరెంట్ గా ఉంది. ఈ ఇండో వెస్టర్న్ లాగా మనము ఏదైనా స్టైల్ చేసుకుంటామంటే దానికి చాలా బాగుంటది అనేసి ఇది కొన్నాను. దీంతో పింక్ ఒకటి అండ్ బ్లూ ఒకటి కొన్నాను. బికాస్ అమ్మ దగ్గర ప్లెయిన్ పింక్ మైసూర్ సిల్క్ చీర ఒకటి ఉంది. సో అందుకు బ్లూ అయితే బాగుంటది అనేసి ఈ బ్లూ కలర్ కొన్నాను. అండ్ నా మెహందీకు హల్దీ ఫంక్షన్స్, హల్దీ అండ్ మెహందీ కానీ ఒక ఎల్లో కలర్ గౌన్ కు ఈ పింక్ బ్లౌజ్ లాగా పేరప్ చేసుకున్నాను. సో వెనకాల అయితే కానీ మనకు ఇలా కాస్త బ్రాడ్ నెక్ వచ్చేసి కింద బటన్స్ కానీ వచ్చేస్తాయి. దీన్ని శారీతో కానీ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటది. ఆ లుక్ అయితే నేను ఇంకా ట్రై చేయలేదు. పెళ్ళైనప్పటి నుంచి ఇవి ఇలానే ఉన్నాయి, కానీ ట్రై చేయాలి. సో ఇవి రెండు బ్లౌజెస్ ఏమో ఒకే మోడల్ లో బట్ డిఫరెంట్ కలర్స్. ఇదేమో నేను చిక్పేట్లో కొన్నాను. చిక్పేట్లో ఏదో ఒక రెడీమేడ్ ఎక్స్క్లూజివ్ షాప్ ఏదో ఒకటి ఉంది, అక్కడే కొనుక్కున్నాను. దిస్ ఇస్ అరౌండ్ 450 or 500 అనుకుంటా ఒక బ్లౌజ్ కు. ఈ రెండు కలర్స్ నచ్చి ఈ రెండు తీసుకున్నానండి. సో ఇదొకటి. నెక్స్ట్ కోయంబత్తూర్ లో కొనిన కలెక్షన్స్ కొన్ని చూపిస్తాను. దిస్ ఇస్ రెడ్ విత్ వైట్. సో మంచి రెడ్ కు వైట్ కలర్ థ్రెడ్ వర్క్ చేస్తారు. నా దగ్గర ప్లెయిన్ వైట్ కు విత్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ ఒకటి ఉంది. సో దానికైతే బాగా మ్యాచ్ అవుతుంది అనేసి ఈ బ్లౌజ్ కొనుక్కున్నాను. వెనకాల కానీ టాజల్స్ చాలా బాగా పెట్టారు. బ్యాక్ ఓపెన్ అండ్ బ్యాక్ బటన్స్ అనమాట. సో టాజల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇంకా నా సైజ్ కి ఆల్టర్ గానీ చేసుకోలేదు, తీసుకొచ్చి అలానే పెట్టాను. ఆల్మోస్ట్ 6 months పైకే అవుతుంది బ్లౌజెస్ అన్ని ఇంటికి వచ్చి, కానీ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇదొకటి. ఇంకా వన్ మోర్ రెడ్ విత్ గోల్డెన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. ఈ వర్క్ గానీ చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ అయితే మనము మస్టర్డ్, శారీ అయితే మస్టర్డ్ లో వేసుకున్నా బాగుంటది, లేదు మల్టీ కలర్ శారీ ఏదైనా ఉన్నా గానీ బాగుంటది, ఎల్లో గానీ వైట్ గానీ. సో చాలా శారీస్ మ్యాచ్ అవుతుంది అనేసి ఈ ఒక బ్లౌజ్ తీసుకున్నాను. ఇది గానీ కోయంబత్తూర్లోనే కొన్నది. నెక్స్ట్ ఇంకా ఈ పింక్ అనమాట. ఇది బోట్ నెక్. ఈ బ్లౌజ్ కానీ చాలా బాగుంటది. ఇది ఒకసారి వేసుకున్నాను కూడా, బికాస్ సైజ్ కరెక్ట్ గా ఉంది కాబట్టి. మనకైతే స్లీవ్స్ 3/4 స్లీవ్స్ వచ్చేస్తాయి. మంచి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ చాలా డీప్ గా చాలా బాగా ఇచ్చాడు.
దీన్నేమో నేను అత్తది ఏదో శారీకి ఏదో ఒకసారి కట్టుకొని నేను మ్యాచ్ చేశాను అనుకుంటా, పిక్చర్ ఉంటే నేను ఇన్సర్ట్ చేస్తాను. సో దిస్ ఇస్ వన్ మోర్ బ్లౌజ్. దీనికి మనము లెహెంగా కానీ మనం పేరప్ చేసుకోవచ్చు, గోల్డెన్ కలర్ కానీ లేదు బ్లూ కానీ ఎల్లో కానీ ఏదైనా మన దగ్గర స్కర్ట్స్ ఉంటే దానికి కానీ వేసుకుంటే చాలా బాగుంటది. సో ఇదొక బ్లౌజ్. ఇంకా ఇది క్రీమ్ పైన మల్టీ కలర్ లైక్ ఎల్లో, రెడ్, బ్లూ, గోల్డెన్ అంతా ఉంది. ఈ శారీ గానీ ఈ బ్లౌజ్ గానీ ఒకసారి వేసుకున్నాను ఆరెంజ్ కలర్ శారీతో. ఇది కానీ సింపుల్ గా చాలా బాగుంటది. ఇక లైక్ గుడికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో ఏదైనా చిన్న పూజలు అవి ఇవి అంటే గానీ దీన్ని పేరప్ చేసి వేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్సో నైస్. దీని ప్రైజెస్ అన్ని అరౌండ్ 450-500 అంటే అంతకన్నా ఎక్కువ అయితే నేను దేనికి పెట్టలేదు. ఇంకొకటి దిస్ ఇస్ ఎ వెరీ నైస్ బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్, మంచి గోల్డెన్ కలర్ వర్క్ వచ్చింది దీనికి. ఇది ఎందుకు కొన్నాను అంటే ఒక ప్లెయిన్ ఆరెంజ్ పింక్ ఒక శారీ ఉందన్నమాట, పట్టు చీర అనమాట. దానికి బ్లౌజ్ ఇది బాగుంటది, లైక్ కాంట్రాస్ట్ గా వేసుకోవచ్చు అని ఈ బ్లౌజ్ కొన్నాను. ఇంకా ఈ బ్లౌజ్ వేసుకోలేదు, కానీ వర్క్ అయితే చాలా డీటెయిలింగ్ గా చాలా బాగుంది. బ్యాక్ ఓపెన్ వస్తుంది మనకు, టాజల్స్ కానీ వాళ్ళే ఇచ్చేస్తారు. ఇది ఆల్టరేషన్ ఏం అవసరం లేదు, నాకు సైజ్ అయితే ఆల్మోస్ట్ కరెక్ట్ గానే ఉంది. దిస్ ఇస్ యెట్ టు బి ఓన్. నెక్స్ట్ ఇది చెప్పాను కదా బ్లౌజ్ కొని ఇంకా చీర కొనాలి అని. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ సచ్ బ్లౌజెస్. నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చింది, మంచి పేస్ట్ పింక్ లాగా ఉంది. దీనికైతే నేను ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ లైట్ గోల్డెన్ లో గానీ లేకపోతే మనకు లైట్ ఎల్లో లాంటిది కానీ చాలా బాగుంటది. దీనికి రెడ్ గానీ మ్యాచ్ అవుతుంది. సో దీనికి శారీ అయితే ప్లెయిన్ ఏదైనా కొనుక్కోవాలి. బ్లౌజ్ నచ్చింది కాబట్టి ఇది ఒకటి కొనుక్కున్నాను. ఇంకా కామన్ కలర్ లో అయితే గ్రీన్ అండి. గ్రీన్ చాలా శారీస్ మ్యాచ్ అయిపోతుంది కదా. ఇదైతే బ్రొకెడ్ డిజైన్ బ్లౌజ్, బోట్ నెక్ ఏం కాదు, ఇది కాస్త డీప్ వస్తుంది బోట్ కన్నా. స్లీవ్స్ మనకు అన్నిటికీ స్లీవ్స్ ఉన్నాయి, కావాలంటే మనం అటాచ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఇంకా ఏది ఆల్టరేషన్స్ చేయించలేదు అనేసి. సో ఇది గ్రీన్ చాలా శారీస్ నాకు మ్యాచ్ అవుతుంది, అందుకని ఈ గ్రీన్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఆరెంజ్, ఇది కానీ చాలా బాగుంది. బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. యాక్చువల్గా 450-500 ఎంత మంచి మెటీరియల్స్ తెలుసా. నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒకసారి అక్క తీసుకెళ్తారు నన్ను, బికాజ్ అన్నిటికీ బ్లౌజెస్ కుట్టించాలంటే చాలా కష్టం. మనం కుట్టే వాళ్ళు మన స్పెసిఫికేషన్స్ తగినట్టుగా కుట్టరు. సో రెడీమేడ్ అయితే కనీసం మనం తొందరగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కానీ 3/4 హ్యాండ్స్ బోట్ నెక్ లాగా వస్తుంది. దీనికి ఓపెన్ అయితే సైడ్ లో జిప్ ఇచ్చేసారు అనమాట. సో ఈజీ టు మేనేజ్. సో బోట్ నెక్స్ అయితే ఐ ప్రిఫర్ పర్సనలీ, ఎందుకంటే మనకు ఆ కాన్షియస్నెస్ ఉండదు. లైక్ ఏదైనా డీప్ నెక్ ఉంటే ఇంకా పళ్ళు కిందకు వచ్చేస్తుందేమో, అలాంటివన్నీ లేకుండా హ్యాపీగా బోట్ నెక్ వేసుకుంటే కంఫర్టబుల్ గా కానీ ఉండొచ్చు. నేను మోస్ట్ ఆఫ్ ది శారీస్ బోట్ నెక్ ఐ ప్రిఫర్ అండి, ఎక్సెప్ట్ ఫర్ కొన్ని పట్టు చీరలు ఇలాంటివి కాకుండా ఇంకా అన్నిటికీ ఐ గో విత్ బోట్ నెక్ కామన్ గా. ఇది ఒకటి. సో దీనికి గానీ రెడ్ గానీ ఆరెంజ్ శారీ గానీ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటది. సో దిస్ ఆల్సో ఐమ్ యెట్ టు ట్రై. ఇంకొక బ్లౌజ్ అయితే ఇది, దీనికి కానీ శారీ లేదు కానీ ఉండే శారీయే మ్యాచ్ అవుతుంది దీనికి. ఇది కాస్త డిఫరెంట్ గా ఉంది, బాగా నచ్చింది నాకు. లైక్ కొంచెం లైక్ ట్రెడిషనల్ వేర్ గా కాకుండా కొంచెం ఫ్యాన్సీ లాగా ఉంది. ఏదైనా ఫ్యాన్సీ ప్లెయిన్ శారీస్ గానీ మ్యాచ్ చేసుకోవచ్చు. బ్యాక్ గానీ చాలా బాగుంది, నాకు నచ్చింది ఇది. లైక్ ఫుల్ ఓపెన్ ఉంది, లైక్ టాజల్స్ లాగా కింద పైన ఇచ్చారు. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్ వన్. ఇది ఒకటి. సో ఇవన్నీ కోయంబత్తూర్ లో కొనుక్కునింది. ఇంకా ఇవేమో ఇక్కడ బెంగళూరు లోకల్ షాప్స్ లోనే కొన్నాను, వెడ్డింగ్ షాపింగ్ చేసినప్పుడు అప్పుడు ఇప్పుడు కొన్నది. ఇదేమో యాష్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది నా దగ్గర ఒక శారీ ఉంది, దానికి మ్యాచింగ్ అనేసి కొన్నాను. మంచి డీప్ వీ నెక్ ఉంది, స్లీవ్లెస్. ఈ స్లీవ్లెస్ గానే వేసుకుంటాను నేను, ఫ్యాన్సీ శారీ కాబట్టి. సో ఇది ఒక బ్లౌజ్. దీన్ని చాలా కలర్స్ కానీ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అమ్మ దగ్గర కొన్ని కాటన్ శారీస్ ఉన్నాయి, దానికి కానీ మ్యాచ్ అవుతుంది ఈ బ్లౌజ్. ఇంకా ఈ మెరూన్ ఒకటి, గ్రీన్ ఒకటి, ఇవి రెండు కొన్నాను. దీనైతే అసలు వేసుకోలేదు, ఎప్పుడు వేసుకోవాలి అని ఐడియా కానీ లేదు నాకు. ఇలా అనమాట, బోట్ నెక్ విత్ బ్యాక్ జిప్ వచ్చింది. నేను ఆల్మోస్ట్ ఈ మోడల్ లోనే కుట్టించుకున్నాను ఇప్పుడు వేసుకోండి బ్లాక్ బ్లౌజ్. ఇవి రెండు కొనుక్కున్నాను, గ్రీన్ అండ్ మెరూన్. ఏదో ఇంకా మనం చీరలు ఫుల్ గా కట్టేస్తాము అనేది ఇంతో తీసుకున్నా, కానీ ఇప్పటికైతే ఏది వేసుకోలేదు.
ఇదేమో ఒక శారీ ఉంది, లైట్ లైక్ లెమన్ ఎల్లో శారీ ఉంది. ఆ శారీ కొనుక్కున్నాను. దాని తర్వాత దానికి వేరే బ్లౌజ్ మ్యాచ్ అయిందని అది వేసేసుకున్నా. సో దిస్ ఇస్ స్టిల్ పెండింగ్. కానీ ఇది కానీ బాగుంది, మంచి గ్రీన్ పైపు గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ చేశారు. ఇది కానీ బాగుంది. ఇది ఇంకా వేసుకోలేదండి, వేసుకోవాలి. మీరు అనుకుంటున్నారేమో అన్ని వేసుకోవాలి అంటుంది, ఎప్పుడు వేసుకుంటుందా అనేసి. ఖచ్చితంగా నాకు తెలీదు, కానీ వేసుకుంటాను. జనరల్ గా నేనైతే ఏదైనా చూసి నచ్చితే కొనేస్తాను. ఇమ్మీడియట్ గా వేసుకోవడానికి అది కుదురుతుందా లేదా అని నేను ఆలోచించను అనమాట. సో మేబీ ఐ షుడ్ స్టార్ట్ డూయింగ్ దట్. ఇప్పటికైతే కాస్త బట్టలు అవి ఇవి ఆలోచించే కొంటున్నాను బికాస్ ఆఫ్ ది స్పేస్ ఇష్యూ. నా చీరలన్నీ లిటరల్ గా మంచం కిందే పెట్టాను నేను, నా పెళ్లి పట్టు చీరలు ఇవి అన్ని. బికాస్ రెగ్యులర్ ఆఫీస్ వేరు, ఇంట్లో వేసుకునే బట్టలు మొత్తం నా కబోర్డ్ నిండిపోయాయి ఇప్పుడు. కాబట్టి అవన్నీ నీట్ గా ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ ఐ హావ్ డిసైడెడ్ ఇంకా మీద అయితే అసలు కొనకూడదు, అట్లీస్ట్ ఇవన్నీ ఒక్కసారి యూజ్ చేసేదాకా అని. అమ్మాయిలకి ఎన్ని చీరలు ఎన్ని బ్లౌజ్ ఉన్నా అసలు సరిపోదండి కదా. ఎవరు ఎంత చెప్పినాను మనకి ఇంకా కొనాలనే ఒక దీంతోనే ఉంటాము. ఏదో అట్లీస్ట్ చిన్న చిన్న దాంతో మనం సంతోషాన్ని వెతుక్కుంటున్నాము. నేను దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటాను. ఇంకేదో మనకు షాపింగ్ పిచ్ ఉంది, డ్రెస్సింగ్ పిచ్ ఉంది అని అయితే నేను అసలు అనుకోను. అనేవాళ్ళు అంటారు, బట్ ఇట్స్ ఓకే. సో మనకి ఏది నచ్చితే మనం అది చేస్తున్నాం కదా. సో ఇవేనండి బ్లౌజెస్ కలెక్షన్స్ అయితే. ఈ అన్ని బ్లౌజెస్ నేను ట్రై చేసినప్పుడు అయితే ఖచ్చితంగా షార్ట్ లాగా నేను వేస్తాను. సో దట్ నేను ఎలా పేర్ చేసుకున్నాను అనే ఒక ఐడియా వస్తుంది. ఇందులో అయితే కొన్ని నేను ట్రై చేస్తాను, అవి పిక్చర్స్ ఉంటే నేను ఇన్సర్ట్ చేస్తాను వీడియోలో. సో దిస్ ఇస్ ఫర్ టుడే. నెక్స్ట్ ఇంకా నేను చెప్పాను కదా, పేరప్ చేసుకున్నప్పుడైతే ఐ డెఫినెట్లీ అప్లోడ్ ద వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీ ఎవరికైనా లైక్ ట్రై చేయాలి అనుకుంటే ఒక ఇన్పుట్ లాగా దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ అని ఐఎమ్ హోపింగ్. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ చూస్తూ నా వీడియోస్ లైక్ చేస్తూ కమెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్ అండ్ ఆర్ న్యూ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఐ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. ఈ ఫోటోలో కనిపిస్తుండే లెఫ్ట్ లో ఉండే ఆ బుజ్జి పాప మా అక్క కూతురండి. ఇంకొక పాప పక్కింటి అమ్మాయి అన్నమాట.